మహబూబాబాద్ జిల్లాలో గొర్రెలు మేకల పెంపకంపై నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. జిల్లాకు చెందిన పోషకులు, ఔత్సాహికులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. జీవాల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగాల నివారణపై రైతులకు నిపుణులు శిక్షణ ఇచ్చారు. అభినవ్ రెడ్డి ఫౌండేషన్ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందారులకు ఉచిత నట్టల నివారణ మందులను అందించారు. అభినవ్ రెడ్డి ఫౌండేషన్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తల్లపూసపల్లి గ్రామంలో గొర్రెలు, మేకల పెంపకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు, యాదవులు పాల్గొన్నారు. నిపుణుల సూచనలు, సలహాలను శ్రద్ధగా విన్నారు. కార్యక్రమంలో భాగంగా గొర్రెలు రోగాల బారిన పడకుండా వాటిని రక్షించడానికి గొర్రెలు, మేకల పెంపకందారులకు ఉచితంగా నట్టల నివారణ మందులను అందించారు. నా గొల్ల కుర్మ సోదరులకు ఒకటే మనవి, ఆ నట్టల మందు కావచ్చు, ఇంకేదైనా మందు కావచ్చు, జాగ్రత్తగా వాడుకొని ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను కాపాడుకొని అభివృద్ధి చెందవలసిందిగా, ఆర్థికంగా ఎదగాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం అన్ని కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేస్తున్నారు. కావున దాన్ని వినియోగించుకొని మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రభుత్వం వెంట మనం ఉండాలి, మన వెంట ప్రభుత్వం ఉంటుంది. ఏది ఏమైనా అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమట జాతులను కాపాడుకునే ఉద్దేశం మా ప్రభుత్వానికి ఉంది. మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం, పార్టీని కాపాడుకుంటాం. మా గొల్ల కుర్మ సోదరులు ఈ ఇచ్చే గొర్రెలను కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని ప్రతి యాదవ కులస్తుడు ఉపయోగించుకోవాలని అన్నారు అభినవ్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ జైపాల్ రెడ్డి. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన గొర్రెలను కాపాడుకుని అభివృద్ధి చెందాలన్నారు. తాళ్లపూసపల్లిలో అభినవ్ రెడ్డి ఫౌండేషన్ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారులకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి ఈ రాష్ట్రంలో ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ అశోక్ గారు, అదేవిధంగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ గారు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి నిజంగా కూడా చైర్మన్ రావడం రాజయ్య గారు వచ్చి గొర్రెల కాపర్లను ఉత్తేజపడినట్టు ఒక స్పీచ్ ఇచ్చి, మీరు కూడా ఇప్పుడు ఇచ్చిన గొర్రెలకు 2 సంవత్సరాల్లో 2 అంతలు చేసినప్పుడే ఈ ప్రభుత్వం కోరిక నెరవేరుతుందని చెప్పినారు. అదేవిధంగా ఇక్కడున్న గొర్రెల కాపలు కూడా మాకు గొర్రెలు ఇచ్చినారు, బాగానే ఉన్నది, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, బాగానే ఉన్నది, కానీ మాకు రెగ్యులర్గా సంవత్సరానికి సరిపోయే వ్యాక్సిన్స్, ఫీడు, ఫాడర్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇక్కడున్న గొర్రెల కాపర్లు. దానికి అనుగుణంగానే నేను మా అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రతి 2 నెలలకు ఒకసారి ట్రైనింగ్ ఇస్తూ వారి సమస్యలు ఏదంటే ప్రభుత్వం దృష్టి తీసుకొని ముందుకు నడిపిస్తామని చెప్పి కోరుకుంటాం. ప్రభుత్వం 75% సబ్సిడీతో అందరికీ గొర్రెలను పంపిణీ చేస్తోందని, ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పూర్తయిందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. అంతేకాకుండా గొర్రెలకు వైద్య నిమిత్తం ప్రత్యేకంగా 100 వ్యాన్లను ఏర్పాటు చేశామని, ఎండాకాలం ఫాడర్ను ఇవ్వడంతో పాటు వర్షాకాలంలో గొర్రెలను కాపాడుకోవడానికి షెడ్లను కూడా అందిస్తున్నామన్నారు. కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయాన్ని యాదవులు మరియు కుర్మల గురించి తీసుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఆలోచించిన నాదులు లేడు. కానీ కేసీఆర్ గారు మాత్రం 75% సబ్సిడీ చొప్పున అందరికీ, యావత్ కులానికి 7,60,000 మంది సభ్యులకు 75% చొప్పున 75% సబ్సిడీ చొప్పున ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 2 లక్షల చిల్లర ఇవ్వడం జరిగింది. తదిమ వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరాంతం అంటే మార్చి ఏప్రిల్ వరకు 50% ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కూడా మిగతా తతిమ వ్యక్తులకు కూడా అందరికి కూడా అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము అందరికి కూడా వైద్య నిమిత్తం ఒక 100 వ్యాన్లను కూడా పెట్టడం జరిగింది. అందులో వైద్య సౌకర్యం పూర్తిగా ఉంటుంది.
పోతే ఎండాకాలం ఏదైతే గ్రాస్ దొరకదో అందరికీ పౌడర్ కూడా సప్లై చేసి వాళ్ళకు పౌడర్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు వర్షాకాలంలో గొర్రెలను కాపాడుకోవటానికి మేము షెడ్లను కూడా ఇస్తున్నాం. అందుకనే ఈ యాదవులకు కుర్మలకు ఆస్తిత్వం కోసం ఇవాళ హైదరాబాదులో ఒక 10 ఎకరాల భూమి 10 కోట్లతోటి ఒక మంచి హాస్టల్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని రైతులు చెబుతున్నారు. నట్టాల మందులతో పాటు వ్యాక్సిన్స్, ఫీడ్, పౌడర్ను అందిస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఈ ప్రవేశపెట్టిన స్కీము బాగున్నదండి, బాగున్నది. నేను నా సొంతం పోయినాం, అక్కడ పోయి 21 ఒక యూనిట్ అంటే 21 గొర్రె తీసుకొని ఒక 5గురం పోయినాం. 5 యూనిట్లు ఒక లారీలో తీసుకొని వచ్చినాం. ఈ స్కీమ్ బాగున్నది. మాకు మళ్ళా కూడా స్కీమ్ ఇస్తానన్నారు కాబట్టి వేరే మా కులం కూడా ఉన్నారు, వారికి కూడా మళ్ళీ ఇవ్వాలని మీ స్కీమ్ గురించి బాగున్నది అని కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతూ